హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు మే 8, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో నేను ఇచ్చిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. వార్తలు నిలిచిన ఒక ఇండెక్స్ పైన, ఒక సూచీ పైన క్వశ్చన్ని ఇవ్వడం జరిగింది. దానికి అదనంగా ఒక పురస్కారాన్ని కూడా జోడించాను. సో ప్రశ్న వచ్చేసి ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచి 2025 రీసెంట్గా మే 3 రోజున మనం డిస్కస్ చేశాము. అందులో భారతదేశం యొక్క స్థానం ఎంత మరియు మొదటి స్థానంలో ఉన్న దేశం ఏంటి? 2025 సంవత్సరానికి గాను యునెస్కో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ పురస్కార గ్రహీతగా ఎవరు నిలిచారు లేదా ఏ సంస్థ నిలిచింది? ఒకే ప్రశ్నలో ప్రశ్నలను ఇవ్వడం జరిగింది. ఏదైనా ఒక సూచీ గురించి నేర్చుకుంటున్నప్పుడు వేటిపైన మనం ఫోకస్ చేయాలంటే వార్తలు నిలిచిన ఆ సూచీ పేరేంటి, ఆ సూచీని విడుదల చేసే సంస్థ ఏంటి, ఆ అంతర్జాతీయ సంస్థ లేదా ఆ జాతీయ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఏ ప్రాంతంలో ఉంది, నెక్స్ట్ ఆ సూచీలో టాప్ పొజిషన్లో నిలిచిన దేశం ఏంటి, వీలైతే టాప్ 3 కంట్రీస్ కానీ టాప్ 5 కంట్రీస్ కానీ చూడండి, ఇంకా వీలైతే దాని యొక్క స్కోరింగ్ ఏంటో కూడా చూడండి. టాప్ కంట్రీగా నిలిచిన దేశం ఏదైతే ఉంటుందో ఏ స్కోర్తో టాప్లో నిలిచింది అలాంటివి. నెక్స్ట్ ఆ సూచీలో భారతదేశం యొక్క స్థానం ఎంత ఈ సంవత్సరం విడుదలైన సూచీలో, మరి భారతదేశం యొక్క ప్రస్తుత ర్యాంకును గతంలో విడుదలైన ఇదే సూచీలో భారతదేశం యొక్క ర్యాంకుతో కంపేర్ చేయాలి. ఇంప్రూవ్మెంట్ కనిపించిందా లేదా మరింత దిగజారిందా ఇలాంటివి చూడాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఆ సూచీలో చివరి స్థానంలో నిలిచిన దేశం ఏంటి లేదా దేశాలేంటి, మరియు ఆ సూచీలో ర్యాంకింగ్స్ ఇవ్వడానికి, వివిధ దేశాలకు ర్యాంకింగ్స్ ఇవ్వడానికి ఏ ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని ఇవ్వడం జరిగింది ఇలాంటివి చూస్తే సరిపోతుంది. ఇక మే 3 ఎవ్రీ ఇయర్ కూడా ప్రతి సంవత్సరం మే 3వ తేదీని మనం ఏ సిగ్నిఫికెన్స్తో చూస్తాము? ఇంటర్నేషనల్ సిగ్నిఫికెన్స్ ఉంది, అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్న ఒక దినోత్సవం. అలాంటి దినోత్సవాల గురించి మనం డిస్కస్ చేస్తున్నాము. ఏదైనా డేస్ అండ్ థీమ్స్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు మీకు ప్రతిసారి ఒక కాషన్ చెప్తున్నాను, హెచ్చరిక. థీమ్స్ని ఎప్పుడైనా కూడా ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో చూడండి, దయచేసి ట్రాన్స్లేషన్ చేయకండి అని చెప్పేసేసి. సో మనం మే 3 రోజున ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం గురించి చూసాము. అందులో భాగంగా ఆ రోజు విడుదలయ్యే లేదా ఆ సందర్భంగా విడుదలయ్యే ఒక సూచీ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఆ సూచీ పేరేంటి? ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచీ 2025 మే 3 రోజున మనం డిస్కస్ చేసాం. మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసాము. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2025. ఓకేనా? మరి ఆ సూచీని విడుదల చేసే సంస్థ ఏంటంటే రిపోర్టర్స్ సాన్స్ ఫ్రాంటియర్స్. రిపోర్టర్స్ సాన్స్ ఫ్రాంటియర్స్ లేదా రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే ఒక సంస్థ. ఆ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం వచ్చేసేసి ప్యారిస్, ఫ్రాన్స్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తోంది. ప్రతి ఏటా కూడా ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచీని ప్రపంచ పత్రికా దినోత్సవం సందర్భంగా, ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం సందర్భంగా విడుదల చేస్తూ ఉంటుంది రిపోర్టర్స్ సాన్స్ ఫ్రాంటియర్స్ అనే సంస్థ. మరి ఈ సంవత్సరం విడుదలైన సూచీలో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే 151వ స్థానము. లాస్ట్ ఇయర్ 2024లో భారతదేశం యొక్క స్థానం ఎంత ఉండే అంటే 159 ఉండే. అంటే మనము పురోగతి సాధించాము, ఇంప్రూవ్డ్ ఇన్ పర్టికులర్ ర్యాంక్, గుర్తుంచుకోండి. మరి మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏంటి అంటే యాజ్ యూజువల్గా నార్వే మొదటి స్థానంలో నిలిచింది. నార్వే, ఎస్టోనియా అలాగా. నెక్స్ట్ వచ్చేసేసి చివరి స్థానంలో నిలిచిన దేశం ఏంటి ఈ సూచీలో అంటే ఎరిత్రియా 180వ స్థానంలో. ఓకేనా? 180 కంట్రీస్ని కన్సిడర్ చేసి ర్యాంకింగ్స్ ఇస్తే మొదటి స్థానంలో నార్వే, చివరి స్థానంలో ఎరిత్రియా, భారతదేశం వచ్చేసి 151వ స్థానంలో ఉంది. ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచి
కామన్గా పత్రికా స్వేచ్ఛకి సంబంధించి ఎలాంటి పరిస్థితులు ఏ దేశంలో ఉన్నాయి అనే అంశాలను ఆధారంగా తీసుకొని మీకు అక్కడ నేను ప్రత్యేకంగా రమేష్ టాపర్ కేసు గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎట్ ద సేమ్ టైం బ్రిజ్ భూషణ్ కేసు గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. మే 3వ తేదీ రోజున నేను ఈ సూచి గురించి డిస్కస్ చేసింది ఏదైతే మొత్తం చూడండి. ఓకేనా? ఇక 2025 సంవత్సరానికి గాను వాస్తవానికి మే 3వ తేదీ ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం కదా, ఆ రోజునే ఒక పురస్కారం కూడా వార్తల్లోకి వస్తుంది. ప్రతిష్టాత్మక పురస్కారం, అంతర్జాతీయ పురస్కారము, యునెస్కో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ పురస్కారం లేదా గిలెర్మో క్యానో ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ అని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం. 1997 నుండి యునెస్కో ఈ పురస్కారాన్ని ప్రకటిస్తూ ఉంది, గుర్తుంచుకోండి. దీని గురించి కూడా మనం కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మే 4th రోజున. ఓకేనా? సో మే 3rd రోజున వార్తల్లోకి వచ్చిన సూచి గురించి చెప్పాను. మే 3rd రోజున విడుదలైన పురస్కార గ్రహీత పేరేంటో అది కూడా డిస్కస్ చేసాం మే 4th రోజున. ఓకేనా? సో చూడండి, మరి ఏ సంస్థకి ఇచ్చారు అంటే ఈ సంవత్సరానికి గాను నికరాగ్వా దేశానికి చెందిన ఒక పత్రిక లా ప్రెసా అనే ఒక పత్రికకి ఇవ్వడం జరిగింది. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. వార్తలు నిలుస్తున్న పురస్కారాలపైన పోటీ పరీక్షలో క్వశ్చన్స్ వస్తాయి. పురస్కారాల నుండి ఒక్క క్వశ్చన్ అయినా లేకుండా ఏ ప్రశ్నపత్రం కూడా ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇది ఎక్స్ప్లెనేషన్. సో వివరాల్లోకి వెళ్తే ఆల్రెడీ మీకు మే 3rd మే 4th 2 టాపిక్స్ చెప్పాను. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్, ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం, ఈ 2 టాపిక్స్నేమో మే 3వ తేదీన డిస్కస్ చేసాము. మే 4వ తేదీనేమో ఏం డిస్కస్ చేసాం మనము? ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సంబంధించి పురస్కారం ఉంటుంది కదా, యునెస్కో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ పురస్కారము గ్రహీతగా లా ప్రెస్ అని చెప్పేసి మే 4వ తేదీన డిస్కస్ చేశాము. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. 2025లో భారత్ ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచీలో 151వ స్థానానికి ఎగబాకింది. ఇంప్రూవ్డ్. మొత్తం 180 దేశాలలో భారత్కి ఇది ఒక ర్యాంకింగ్గా చూడొచ్చు. గతంతో పోలిస్తే మెరుగుదల కనిపించింది, పురోగతి. ఓకేనా? ఏ సంస్థ విడుదల చేస్తుంది? ఓకేనా? ఎప్పటి నుండి విడుదల చేస్తుంది ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచీని? 2002 నుండి. మరి ఈ సంస్థ ఎక్కడుంది? ప్యారిస్, ఫ్రాన్స్. ఓకేనా? ర్యాంకింగ్స్ టాప్లో నిలిచిన 3 దేశాలు ర్యాంక్ మరియు స్కోర్ కూడా గుర్తుపెట్టుకోండి. నార్వే మొదటి స్థానంలో ఉంది, నార్వే స్కోర్ వచ్చేసి 92.31. నెక్స్ట్ ఎస్టోనియా సెకండ్ పొజిషన్లో ఉంది, 89.46. నెదర్లాండ్స్ వచ్చేసి 88.64 థర్డ్ పొజిషన్లో ఉంది. అండ్ భారత్ వచ్చేసేసి 32.96 స్కోరుతో 151వ స్థానంలో ఉంది. 180వ స్థానంలో చివరి స్థానంలో ఎరిత్రియా ఉంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సరిపోతుంది. రానున్న పోటీ పరీక్షలో ఖచ్చితంగా ఈ టాపిక్స్ నుండి క్వశ్చన్స్ వస్తాయి. అండ్ అభ్యర్థులు చాలా వరకు నేను డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలు ఇస్తున్న ప్రశ్నకి సమాధానాలు ఇస్తున్నారు. బట్ నేను కోరుకునేది ఏంటంటే వేలాది మంది అభ్యర్థులు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని చూస్తున్నారు. ప్రతి ఒక్కరి నుండి కూడా కామెంట్ బాక్స్లో మీ కామెంట్ రూపంలో సమాధానాన్ని ఇవ్వండి. అండ్ ఒక లైక్, ఎందుకంటే మీ సపోర్ట్ ఎంకరేజ్మెంట్ని నేను లైక్ల రూపంలో చూస్తూ ఉంటాను. ఓకేనా? సో వీలైతే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు ప్రశ్న వీడియో చివరిలో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా సమాధానాన్ని ఇవ్వండి. రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఇంపార్టెంట్ టాపిక్స్ని ప్రశ్న రూపంలో డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలు ఇస్తున్నాను. ఓకేనా? సో ఇది నిన్నటికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్, ప్రశ్నకి ఈరోజు వివరణ. అండ్ దీనికి కంటిన్యూషన్గా ఈరోజు ఫస్ట్ టాపిక్ని డిస్కస్ చేద్దాము. ఏమని చెప్పాను? నికరాగ్వా దేశానికి చెందిన ఒక పత్రికా సంస్థకి ఈ సంవత్సరానికి గాను పురస్కారం ఇచ్చారని చెప్పాను కదా. ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం రోజున యునెస్కో గిలెర్మో కానో పురస్కార గ్రహీతగా లా ప్రెసా వార్తల్లోకి వచ్చిందన్నాను. ఆ సంస్థ ఏ దేశానికి సంబంధించింది? నికరాగ్వా దేశానికి సంబంధించి. సో నికరాగ్వా ప్రభుత్వం ఏం నిర్ణయించిందంటే, మా దేశానికి సంబంధించిన ఒక పత్రికా సంస్థకి మీరు పురస్కారం ఇచ్చారు, ఓకే ఇవ్వండి, మా దేశం కాబట్టి మేము హ్యాపీయే. కానీ ఆ సంస్థ ఏదైతే ఉందో ప్రస్తుతం పరారీలో ఉన్న సంస్థ, మా ప్రభుత్వ కార్యకలాపాలకు కానివ్వండి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న సంస్థ, ఇలా చాలా కారణాలు ఉన్నాయి. వివిధ కారణాలను చూపిస్తూ ఎవరైతే ఈ పురస్కార గ్రహీతను ఎంపిక చేశారో, గిలెర్మో కానో లేదా యునెస్కో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ పురస్కారాన్ని ఎవరిస్తారు? యునెస్కో వారు కదా. సో యునెస్కో నుండి వైదొలుగుతూ ఈరోజు నికరాగ్వా వార్తల్లోకి వచ్చింది. ఎందుకు? కారణం ఏంటి? రీసెంట్గా ఆ గిలెర్మో కానో ప్రెస్ ఫ్రీడమ్ పురస్కారం ఉంది కదా,
ఆ పురస్కారాన్ని నికరాగ్వా దేశానికి చెందిన సంస్థకి ఇచ్చారు. ఆ సంస్థకి ఇవ్వడం అనేది ఆ దేశానికి నచ్చట్లేదు. ఆ దేశ సంస్థనే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ రీజన్ ఎగ్జామ్లో అడగొచ్చు. ఇటీవల యునెస్కో నుండి వైదొలుగుతూ ఏ దేశం వార్తల్లోకి వచ్చింది, కారణం ఏంటి? సో పురస్కార గ్రహీతగా ఎంపిక చేసినందుకు. నికరాగ్వా దేశం అనేది సెంట్రల్ అమెరికాలో ఉండే ఒక ప్రాంతం. సెంట్రల్ అమెరికా, మనకు నార్త్ అమెరికా, సౌత్ అమెరికా ఉంటుంది కదా, మధ్యలో సెంట్రల్ అమెరికా ప్లేస్ అనేది ఉంటుంది. అక్కడ ఉండే ఒక దేశము నికరాగ్వా. ఒకవైపు మనం చూస్తే కరేబియన్ సముద్రం సరిహద్దుగా ఉంటుంది, మరొక వైపు మనం అబ్జర్వ్ చేసామనుకోండి పసిఫిక్ ఓషనిక్ ప్లేస్, కరేబియన్ దీవులు ఇవన్నీ మనం చూస్తాం. పైనకి వెళ్తే ఎల్ సాల్వడార్ ఈ దేశాల్లో. ఓకేనా? నికరాగ్వా దేశానికి సంబంధించి రాజధాని మనాగువా. ఇక యునెస్కో గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్, ఈ సంస్థ 1945 నవంబర్ 16 రోజున ఏర్పాటైంది. ప్రపంచవ్యాప్తంగా మన సంస్కృతి, మన చరిత్ర, మన వారసత్వానికి నిదర్శనంగా నిలువుటద్దంగా ఉండే ప్రాంతాలను కానివ్వండి, కట్టడాలను కానివ్వండి, సంస్కృతులను కానివ్వండి గుర్తిస్తూ ఉంటుంది రకరకాల జాబితాల రూపంలో. రీసెంట్గా చాలా చూసాం మనం. వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గురించి చూస్తూ ఉంటాము, ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ గురించి చూస్తూ ఉంటాము, యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ గురించి చూస్తాము. రీసెంట్గా ఏప్రిల్ 18 రోజున వరల్డ్ మెమరీ ఆఫ్ రిజిస్టర్ గురించి చూసాము. అందులో భారతదేశం నుండి చోటు పొందినవేంటి, ఇలాంటివన్నీ కూడా ఇంపార్టెంట్. ఓకేనా? సో యునెస్కోలో ఈ నికరాగ్వా అనేది 1952 నుండి సభ్యదేశంగా ఉంది. ఈరోజు వైదొలిగింది. సో యునెస్కోలో సభ్యదేశాల సంఖ్య 194. రీసెంట్గా అమెరికా కూడా యునెస్కో నుండి వైదొలుగుతామని చెప్పేసి ప్రకటనలు ఇవన్నీ కూడా మనకు వార్తల్లోకి వచ్చినాయి. ఓకేనా? సో ఇదంతా గుర్తుపెట్టుకోండి. ఎస్, సరిపోతుంది. సో నికరాగ్వా ప్రభుత్వము యునెస్కో నుండి వైదొలుగుతున్నట్టుగా ప్రకటించింది. కారణం ఏంటంటే లా ప్రెసా, ఆ దేశానికి సంబంధించిన పత్రికా సంస్థకి పత్రికా స్వేచ్ఛ పురస్కారాన్ని ఇవ్వడం అనేది ప్రభుత్వానికి నచ్చట్లేదంట. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆ సంస్థ అనేది ప్రస్తుతం పరారీలో ఉంది అని చెప్పేసి అపోహలు ఉన్నాయి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసేసి దేశంలోనే లేదా ప్రపంచంలోనే మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా డిస్కస్ చేయాలి. సూపర్లేటివ్స్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారతదేశంలోనే తొలిసారిగా ఏఐ బేస్డ్ డేటా సెంటర్ పార్క్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ అంటారు? సూపర్లేటివ్ టాపిక్ సింగిల్ లైన్లో చూడండి సరిపోతుంది. ఎక్కడ అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఏ సంస్థ సహకారంతో ఏర్పాటు చేశారు, ఎవరు లాంచ్ చేశారు? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లాంచ్ చేయడం జరిగింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉంది బీజేపీ, భారతీయ జనతా పార్టీ. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో తొలిసారిగా రీసెంట్గా ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి గారు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నవరాయ్పూర్లో భారతదేశ తొలి ఏఐ బేస్డ్ డేటా సెంటర్ పార్కును ఏర్పాటు చేస్తారు. శంకుస్థాపన దానికి సంబంధించి చేయడం జరిగింది. ఓకేనా? అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తరచూ వార్తల్లోకి వస్తుంది. ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తుంది కృత్రిమ మీద. ద డిపెండెన్సీ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఇంక్రీజింగ్ నవ్ ఏ డేస్. దానికి సంబంధించి మనం చాలా డిస్కస్ చేసాం. రీసెంట్గా బ్లెచ్లీ డిక్లరేషన్ గురించి చూసాము. బ్లెచ్లీ డిక్లరేషన్ దేనికి సంబంధించి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి. అండ్ రీసెంట్గా ఏఐ కిరణ్ ఇనిషియేటివ్ భారతదేశం సంబంధించి ఏఐ కిరణ్ ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మహిళా సాధికారతను కల్పించడం, ఇలాంటివి లింక్ చేసుకోండి. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో తొలిసారి ఏఐ బేస్డ్ డేటా సెంటర్ పార్క్ అనగానే ఛత్తీస్గఢ్ ప్రాంతము. ఓకేనా? గుర్తుంచుకోండి. ఎన్ఎఫ్. అండ్ దీనికి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ కేంద్రంగా పనిచేస్తున్న ఒక సంస్థ ర్యాక్ బ్యాంక్ డేటా సెంటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు సహకారం అందించారు. అభివృద్ధిలో వీరే కీలక పాత్ర పోషించారు, ఈ డేటా సెంటర్ అభివృద్ధిలో. ఓకేనా? సరిపోతుంది. ఎస్. నెక్స్ట్ వచ్చేసి భారతదేశంలోనే తొలి ట్రాన్స్ మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీ. ఇక్కడ ఇంకొక సూపర్లేటివ్ టాపిక్ని కూడా ఇక్కడే లింక్ చేశాను. మన తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇటీవల చాలా ప్రత్యేకతలు మనం చూస్తున్నాము. రాజధాని పునర్నిర్మాణ కార్యక్రమాలు అనేవి రీసెంట్గా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రారంభం జరిగినాయి. ఈ మంత్లోనే May 2 రోజున మనం చూసాము. ఎట్ ద సేమ్ టైం ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఒక నగరాన్ని కంప్లీట్గా రెన్యూవబుల్ ఎనర్జీ ఆధారిత నగరంగా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఇలాంటివి మనం చూస్తున్నాము. దేశంలోనే మొట్టమొదటి క్వాంటమ్ విలేజ్ ఏర్పాటు కూడా ఆంధ్రప్రదేశ్లో అమరావతి ఆ ప్రాంతంలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. దానికి సంబంధించి ప్రక్రియ కూడా కొనసాగుతుంది. ఇలాంటివన్నీ చూస్తున్నాం మనం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే
తొలి ట్రాన్స్ మీడియా ఎంటర్టైన్మెంట్ రీసెంట్గా వేవ్స్ 2025 ముంబై జియో కన్వెన్షన్ సెంటర్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మే 1వ తేదీన ప్రారంభించారు కదా. ప్రపంచంలోని తొలిసారి ఒక విజువల్ ఆడియో సమ్మిట్ అనేది, అందులో తీసుకున్న కీలక నిర్ణయం ఇది. అందులో ఒప్పందం కూడా కుదిరింది రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఏపీ గవర్నమెంట్కి మరియు ఏ సంస్థకి మధ్య అని అడుగుతారు. సో మే 2025లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరియు ముంబైకి చెందిన క్రియేటివ్ ల్యాండ్ ఏసియా CLA అంటాము లిమిటెడ్ మధ్య ట్రాన్స్ మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీ కోసము ఒక అవగాహన ఒప్పందం అనేది కుదిరింది. ఈ సిటీ పేరు వచ్చేసి క్రియేటర్ ల్యాండ్. సో క్రియేటర్ ల్యాండ్ అనేది ఏపీకి సంబంధించి ఏపీ అభ్యర్థులు ఖచ్చితంగా గుర్తుంచుకోండి, తెలంగాణ అభ్యర్థులు కూడా ఈ టాపిక్ని గుర్తుంచుకోవాల్సిందే, ఎందుకంటే సూపర్లేటివ్ టాపిక్ కాబట్టి. సారీ, ఓకే. సో ఎక్కడ ఏర్పాటు చేస్తారంటే ప్రాజెక్ట్ స్థలం వచ్చేసి అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణంలో ఉంది అక్కడ, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి క్రియేటివ్ ల్యాండ్ ఏషియా మధ్య కుదిరిన ఒప్పందము. సో ప్రాజెక్ట్ పేరు వచ్చేసి క్రియేటర్ ల్యాండ్, ఇండియాస్ ఫస్ట్ ట్రాన్స్ మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీ, ఓకేనా, అమరావతిలో. ఎస్, ప్రత్యేకత ఏంటంటే ట్రాన్స్ మీడియా అంటే ఏంటంటే కథనాలను టెలివిజన్, వెబ్, సినిమాలు, ఆటలు, మ్యూజిక్ వంటి విభిన్న మాధ్యమాల్లో అనుసంధానం చేయడమే ట్రాన్స్ మీడియా. నెక్స్ట్ వచ్చేసి రక్షణ రంగానికి సంబంధించి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా తప్పనిసరిగా చదవాల్సిన అంశాలని చెప్పేసి మీకు 6 సెగ్మెంట్స్ని ప్రతిసారి కూడా చెప్తున్నారు. 6 సెగ్మెంట్స్, 6 అంశాలు ఏంటంటే, ఒకటి రక్షణ రంగానికి సంబంధించిన విన్యాసాలు, ఎక్సర్సైజెస్ ఇన్ న్యూస్, వార్తలు నిలుస్తున్న విన్యాసాలు. సెకండ్ వచ్చేసేసి మన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా ఇటీవల వేటిపైన ఆధారపడుతున్నాం లేదా ఏ దేశాలపైన ఆధారపడుతున్నాం, డిఫెన్స్ ఇంపోర్ట్స్ అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసేసి రక్షణ రంగ ఒప్పందాలకి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఇటీవల వేటికి ఆమోదముద్ర వేసింది. నెక్స్ట్ వచ్చేసి ఇటీవల కాలంలో రక్షణ రంగానికి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో విడుదలవుతున్న నివేదికలు, సిప్రీ రిపోర్ట్, లేదంటే గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్, ఇలాంటివి. నెక్స్ట్ వచ్చేసి ఇటీవల పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న ఆయుధ సంపత్తికి సంబంధించి ఈ సెగ్మెంట్స్ పైన ఖచ్చితంగా చూడండి, ఓకేనా. సో వార్తలు నిలిచిన ఒక విన్యాసము, ఏదైనా ఒక విన్యాసం గురించి మనం డిస్కస్ చేస్తున్నామంటే ఆ విన్యాసం యొక్క పేరేంటో చూడండి, ఆ విన్యాసంలో పాల్గొంటున్న దేశాలు ఏంటో చూడండి, ఆ విన్యాసము ఎక్కడ జరుగుతుంది, ఎవరి ఆతిథ్యంలో జరుగుతుందో చూడండి. సో ఈరోజు మే 8 కదా, సో మే 8 ఈరోజు ముగిసిన ఒక విన్యాసం వార్తల్లోకి వచ్చింది. అదే ఎక్సర్సైజ్ డిజర్ట్ ఫ్లాగ్ 10th ఎడిషన్. డిజర్ట్ ఫ్లాగ్ అనే ఒక విన్యాసము ఈరోజు ముగుస్తూ వార్తల్లోకి వచ్చింది, మే 8, 2025. మీకు చాలా అంశాలు ఏ రోజు టాపిక్స్ ఆ రోజే కంప్లీట్ చేస్తున్నాను, ఓకేనా. సో ఎక్కడ జరుగుతుంది, UAE ఆతిథ్యంలో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆతిథ్యంలో అల్దఫ్రా వద్ద. సో భారత వైమానిక దళం, సో ఇది వైమానిక దళానికి సంబంధించిన బహుళ దేశాలు పాల్గొనే విన్యాసం. దాదాపు 12 దేశాలు పాల్గొంటాయి ఈ విన్యాసంలో. 12 దేశాల పేరు కూడా చెప్తాను. ఇందులో MiG-29 భారతదేశం నుండి మరియు జాగ్వార్ విమానాలు భారతదేశం నుండి పాల్గొనడం జరిగింది. ఈ వైమానిక దళ విన్యాసం, బహుళ దేశాల వైమానిక దళ విన్యాసం డిజర్ట్ ఫ్లాగ్ 10th ఎడిషన్. ఈ విన్యాసంలో భారతదేశము 2021 నుండి పాల్గొంటుంది, 2021 నుండి. ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్. ఇది UAE వైమానిక దళం ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది వార్షిక విన్యాసము ప్రతి ఏటా కూడా, ఓకేనా. ఈ విన్యాసం ఈ సంవత్సరం ఏప్రిల్ 21న ప్రారంభమైంది, మే 8 ఈ రోజుతో ముగిసింది. డిజర్ట్ ఫ్లాగ్ 10 విన్యాసం యొక్క ఉద్దేశం ఏంటంటే బహుళ దేశాల మధ్య రక్షణపరమైన పరస్పర సహకారాన్ని ఉద్దేశించి, ఎనఫ్, ఓకేనా. అండ్ డిజర్ట్ ఫ్లాగ్ 10లో ఏ దేశాలు పాల్గొనడం జరుగుతుంది, ఆస్ట్రేలియా, బహ్రెయిన్, ఫ్రాన్స్, జర్మనీ, ఖతార్, సౌదీ అరేబియా, దక్షిణ కొరియా, టర్కీ, UAE, యునైటెడ్ కింగ్డమ్ అండ్ యునైటెడ్ స్టేట్స్, భారతదేశం. గుర్తుంచుకోండి, UAE ఆతిథ్యంలో 12 దేశాల పేర్లు గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఎక్సర్సైజ్ డిజర్ట్ ఫ్లాగ్ అనేది UAE ఆతిథ్యంలో జరిగే వార్షిక బహుళ దేశాల వైమానిక విన్యాసం. 12 దేశాలు పాల్గొని ఈసారి, ఓకేనా. అండ్ అల్దఫ్రా ఎయిర్ బేస్ ఎక్కడ అంటే UAEలో. ఇటీవల వార్తల్లోకి వచ్చిన అల్దఫ్రా ఎయిర్ బేస్ ఎక్కడ అంటారు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే గ్రూప్ ఆఫ్ 7 ఎమిరేట్స్, 7 ఎమిరేట్ల కలయిక. దుబాయ్, అబుదాబి అలా ఉంటాయి కదా అవి, ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఎనఫ్. ఇక మరొక విన్యాసం వార్తల్లోకి వచ్చింది, ఇండియా మాల్దీవ్స్కి సంబంధించి తొలిసారి HADR విన్యాసం మొదటిసారి, ఓకేనా, ప్రస్తుతం జరుగుతుంది, ఓకేనా. ఇక్కడ మాల్దీవ్స్ తరచూ వార్తల్లోకి వస్తుంది, ముఖ్యంగా మాల్దీవ్స్ ఇండియా రిలేషన్స్ కూడా ఇంపార్టెంటే.
2023 సంవత్సరంలో ఇయర్ ఎండింగ్లో మాల్దీవ్స్ దేశానికి అధ్యక్షులుగా వచ్చిన మహమ్మద్ మైజు, మాల్దీవ్స్ దేశానికి అధ్యక్షులుగా వచ్చిన మహమ్మద్ మైజు తను ప్రో చైనాకి మద్దతుదారుడు కాబట్టి భారత్కి దూరము అంతే ఆటోమేటిక్గా. రీసెంట్గా మహమ్మద్ మైజు ఒక రికార్డుతో వార్తల్లోకి వచ్చారు. మొదటిసారి 15 గంటల పాటు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏ రోజున? మే 3 ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం రోజున. లింక్ చేసుకోండి, ఓకేనా. సో భారత్ మాల్దీవ్స్ మధ్య HADR ఎక్సర్సైజ్ మొట్టమొదటి ఎడిషన్ వార్తల్లోకి వచ్చింది. సో HADR అంటే ఏంటంటే హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ ఎక్సర్సైజ్. సో విపత్తు నిర్వహణకి సంబంధించి కానివ్వండి, సో విపత్తుల నుండి ప్రిపేర్నెస్ కానివ్వండి, లేదా విపత్తులు సంబంధించిన ప్రాంతంలో ఎలాంటి సహాయక చర్యలు ఉండాలి, ఇలాంటివన్నీ కూడా ఉద్దేశంగా ఉన్న ఒక విన్యాసం. HADR ఎక్సర్సైజ్ మొట్టమొదటి ఎడిషన్ వార్తల్లోకి వచ్చింది. ఏ దేశాల మధ్య? భారత్ మాల్దీవ్స్ మధ్య, ఓకేనా. సో ప్రస్తుతం జరుగుతోంది. సో మాల్దీవ్స్లో ప్రథమ ఎడిషన్ అనేది వార్తల్లోకి వచ్చింది, ఓకేనా. ఎక్కడ అంటే మాల్దీవ్స్లోని ఒక అటోల్ ప్రాంతము, అదేంటంటే మాఫిలా ఫుషి అటోల్, మాల్దీవ్స్ క్యాపిటల్ మాలే, ఓకేనా. సో ఈ ఉమ్మడి విన్యాసం ద్వారా భారత్ మాల్దీవుల మధ్య రక్షణ మరియు సముద్ర సహకారం బలోపేతం అవుతుంది. మనందరికీ తెలుసు ఇండియా ఈజ్ క్వీన్ ఆఫ్ ఇండియన్ ఓషన్. అందులో ఇండియన్ ఓషన్లో చిన్న చిన్న దీవుల దేశాలు ఉంటాయి కదా, వాటికి సహాయక చర్యల్లో భాగంగా లేదా హెల్దీ రిలేషన్స్లో భాగంగా వివిధ ఆపరేషన్స్ని కూడా భారత ప్రభుత్వం ప్రారంభిస్తోంది. గతంలో ఆపరేషన్ సంజీవని అని చెప్పేసి కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో మాల్దీవ్స్కి సహాయక చర్యల్లో భాగంగా మెడిసినల్ సపోర్ట్ చేయడము, సామగ్రి సపోర్ట్ చేయడం ఇలాంటివి చేసింది. అండ్ సాగర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్. ఇవి ఇన్ విచ్ రీజన్? ఇండియన్ ఓషన్ రీజన్. ఇవన్నీ కూడా మనం లింక్ చేసుకోవాలి. ఎస్, సరిపోతుంది. నెక్స్ట్ IMDX ఒక ఎక్సర్సైజ్ అనేది వార్తల్లోకి వచ్చింది. IMDX ఏషియా 2025. భారతదేశం నుండి INS కిల్తాన్ ఇందులో పాల్గొన్న నావెల్ షిప్, నౌకాదళానికి సంబంధించి అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఈరోజు ముగిసింది ఇది కూడా. సో మే 6th, 7th, 8th 3 రోజుల పాటు జరిగిన ఒక ఎగ్జిబిషన్ లేదా ఒక విన్యాసం అని కూడా చెప్పొచ్చు, ఓకేనా. చాంగి ఎగ్జిబిషన్ సెంటర్ ఎక్కడ అంటే సింగపూర్లో జరిగింది, ఓకేనా. ఈరోజు ముగిసింది 3 రోజుల పాటు జరిగిన రక్షణ రంగానికి సంబంధించి. అందులో భారత నౌక INS కిల్తాన్, ఇండియన్ నావెల్ షిప్ కిల్తాను పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఎక్కడ జరిగింది? చాంగి ఎగ్జిబిషన్ సెంటర్ ఆ ప్రాంతంలో జరిగింది, ఓకేనా. గుర్తుపెట్టుకోండి. భారత్ సింగపూర్కి సంబంధించి నావికాదళ సహకారం కోసము. ఇక ఇన్కాయిస్ రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. ఇన్కాయిస్కి సంబంధించి మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దేనిపైన క్వశ్చన్ అడిగే అవకాశం ఉందంటే డైరెక్ట్ అది అడుగుతాడు. రీసెంట్గా ప్రతి సంవత్సరం కూడా మనము జనవరి 23వ తేదీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి ఉత్సవాలను చూస్తాము, జన్మదిన వేడుకలని చూస్తాము. ఆ రోజున ప్రకటించే ఒక పురస్కారం, కొన్ని పురస్కారాల గురించి వినగానే అవి ఎప్పుడు వార్తల్లోకి వస్తే మనం అంచనా వేయాలి. ఆన్ ద ఈవ్ ఆఫ్ రిపబ్లిక్ డే ఎవ్రీ ఇయర్ ఏ అవార్డ్స్ వస్తాయి? పద్మ పురస్కారాల ప్రకటన జరుగుతుంది. ప్రకటన అప్పుడు ప్రధానోత్సవం రీసెంట్గా జరిగింది. నెక్స్ట్ ఆగస్టు 31 ఎవ్రీ ఇయర్ కూడా రామన్ మెగసెసే పురస్కారం అనేది వార్తల్లోకి వస్తుంది. జనవరి 23 ఎవ్రీ ఇయర్ కూడా ఏ పురస్కారం వార్తల్లోకి వస్తుంది? మనకి ఆపద ప్రబంధన్ పురస్కారం. 2025 ఆపద ప్రబంధన్ పురస్కార గ్రహీతగా ఇన్కాయిస్ నిలిచింది. ఇన్కాయిస్, ఓకేనా. సో హైదరాబాద్ కేంద్రం పనిచేస్తున్న సముద్ర హెచ్చరిక లేదా సునామీ హెచ్చరిక కేంద్రము. ఇన్కాయిస్ రీసెంట్గా దాదాపు 150 కిలోమీటర్ల సబ్సీ కేబుల్ నెట్వర్క్ని ఏర్పాటు చేసింది అండమాన్లో. ఇక్కడ ఓషన్ స్టడీ కోసం ఉద్దేశించబడింది, ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సబ్మెరైన్ కేబుల్ ప్రాజెక్ట్ అనేది అండమాన్లో ఇన్కాయిస్ ప్రారంభించిందంట. సో భూ విజ్ఞాన శాఖకు సంబంధించి అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్కి సంబంధించి ఇన్కాయిస్ ఫుల్ ఫామ్ గుర్తుంచుకోండి. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. సునామీ హెచ్చరికల కేంద్రంగా పనిచేస్తుంది, హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. అండమాన్ నికోబార్ దీవుల్లో సబ్మెరైన్ కేబుల్ ప్రాజెక్ట్ని రీసెంట్గా ప్రారంభించింది. ఎక్కడ అంటారు? అండమాన్ నికోబార్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఆర్చిపెలాగో. రీసెంట్గా అండమాన్ నికోబార్లో సెంటినరీ ఐలాండ్ తరచు వార్తల్లోకి వస్తుంది. దానిపైన ప్రత్యేక శ్రద్ధను చూపండి. దీని లక్ష్యం వచ్చేసేసి, ఈ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం వచ్చేసి భారత మహాసముద్రం అంటే హిందూ మహాసముద్రం ఉంది కదా, సో ఇండియన్ ఓషన్ ప్రాంతంలో దీర్ఘకాల సముద్ర పరిశోధన, భూకంపాలు, సునామీల ముప్పులపై నిఘా మెరుగుపరచడం అంట, ఓకేనా. ఈ ప్రాజెక్ట్ అంతర్జాతీయ శాస్త్రీయ భాగస్వామ్యంతో అమలవుతోందంట, ఓకేనా. గుర్తుపెట్టుకోండి.
అండ్ ఇంకొకటి ఆప్టికల్ నెట్వర్క్ అన్నాం అనుకోండి, దానిపైన క్వశ్చన్ అడుగుతారు. ఆప్టికల్ కేబుల్ ప్రిన్సిపల్ ఏంటి? కంప్లీట్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అని చెప్పేసేసి సంపూర్ణానంతర పరివర్తనం అని చెప్పేసి మన ఫిజిక్స్లో నేర్చుకుంటే ఇలాంటివి చూడండి, ఏదైనా కేబుల్ నెట్వర్క్ ఇలాంటి వార్తలకు వస్తాయి. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ మంత్రిత్వ శాఖ. ముఖ్యంగా భారతదేశంలో బీజేపీ లెడ్ ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా రిఫార్మ్స్ చూస్తున్నాం మనం, చాలా మంచి గ్రోత్ చూస్తున్నాం ఎకానమీలో కానివ్వండి, మంచి ఇంప్రూవ్మెంట్. ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో కొన్ని కొత్త మంత్రిత్వ శాఖలు కూడా వచ్చినాయి. ప్రస్తుత ప్రభుత్వము నరేంద్ర మోదీ గారు ప్రధాని అయినాక ఆయుష్ మంత్రిత్వ శాఖ కొత్తదే, సహకార వ్యవహారాల మంత్రిత్వ శాఖ కొత్తదే. సో ఇటువంటివి చూడండి. సో మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ పరిధిలో రీసెంట్గా 2 గ్రంథాల పునరుద్ధరణ అనేది జరిగిందంట. పునరుద్ధరణ దేనికి సంబంధించి అంటే ట్రెడిషనల్ మెడిసిన్, ఆయుర్వేద వైద్యం ఉంటుంది కదా, వాటికి సంబంధించి ఆయుర్వేద వనమూలికలు, వీటన్నిటికి సంబంధించిన 2 గ్రంథాలను పునరుద్ధరించడం జరిగింది. ఏ సంస్థ ఆధ్వర్యంలో ఈ గ్రంథాలు, ఆయుర్వేద గ్రంథాల పునరుద్ధరణ కార్యక్రమం జరిగింది అని అడుగుతారు. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ పరిధిలో పనిచేస్తున్న సంస్థ పేరు గుర్తుంచుకోండి, సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్. సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ అనే సంస్థ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ పరిధిలో పనిచేస్తుంది. వారు భారత సాంప్రదాయ వైద్య మరపురాని వైభవాన్ని రక్షించేందుకు 2 అరుదైన ఆయుర్వేద గ్రంథాలను పునరుద్ధరింప చేశారంట. ఆ 2 గ్రంథాలు ఏంటంటే ద్రవ్య రత్నాకర నిఘంటువు. మీకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో కవర్ అయింది ఇది. పిఐబి వెబ్సైట్ చూడండి. పిఐబి వెబ్సైట్ ప్రతిరోజు చూడడం వీలు కాకపోయినా ప్రతిరోజు మన క్లాసుని చూడండి, మీకు నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, అఫీషియల్ సోర్సెస్ నుండి ఇస్తున్నాను. సో ద్రవ్య రత్నాకర నిఘంటువు ఒక గ్రంథము, సెకండ్ వచ్చేసి ద్రవ్య నాకర నిఘంటువు, గుర్తుంచుకోండి. ఓకేనా? సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగవచ్చు. ఇవి రీసెంట్గా వార్తల్లోకి వచ్చినాయి, ఎందుకంటే వీటిని పునరుద్ధరణతో వార్తల్లోకి వచ్చింది, ఎవరు చేశారు, దేనికి సంబంధించిన ఈ గ్రంథాలు. ఈ గ్రంథాలు ప్రాచీన ఔషధ పదార్థాలు, మెడిసినల్ సబ్స్టాన్సెస్ ఉంటాయి కదా, వాటి గురించి వివరాలు అందించడంతో పాటు ఆయుర్వేద విజ్ఞానానికి మౌలిక ఆధారంగా ఉంటాయి అంట. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. భారత ఆయుర్వేద వారసత్వాన్ని రక్షించడంలో ఇది కీలక అడుగు. మరి మ్యానుస్క్రిప్ట్స్ ఉంటాయి కదా, ప్రముఖ మ్యానుస్క్రిప్టాలజిస్ట్ ఎవరి ఆధ్వర్యంలో జరిగింది ఈ ప్రాజెక్ట్ మొత్తం అంటే కూడా సో డాక్టర్ సదానంద్ డి కామత్, ఆయుర్వేద నిపుణుడు, తను ముంబైకి చెందినవారు. వీరి ఆధ్వర్యంలో ఈ గ్రంథాలు ఏవైతుంటే పునరుద్ధరణ ఏ సంస్థ పరిధిలో సరిపోతుంది. నెక్స్ట్ ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ విషయంలో ఒక ఒప్పందం అనేది వార్తల్లోకి వచ్చింది. ఇన్లాండ్ వాటర్ అథారిటీ ఆఫ్ ఇండియా మరియు రీనస్ లాజిస్టిక్స్ ఇండియా మధ్య కుదిరిన ఒప్పందం భారతదేశంలో అంతర్గత జల మార్గాల విషయంలో మరింత పురోగతి సాధించడం కోసము. రీసెంట్గా ఇన్లాండ్ వాటర్ రిపోర్ట్ గురించి మనం డిస్కస్ చేసాం. భారతదేశంలో అంతర్గత జల మార్గాల విషయంలో ఎలాంటి పురోగతి సాధించమని చెప్పేసి మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో చెప్పాను, చూడండి. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రస్తుతము మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్, వాటర్వేస్ ఎవరు మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు? సర్బానంద సోనోవాల్ గారు. సో మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్, వాటర్వేస్, పోర్ట్స్, ఓడరేవులు. ఓకేనా? తన ఆధ్వర్యంలో ఈ ఒప్పందం అనేది జరిగింది. సో ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా మరియు రీనస్ లాజిస్టిక్స్ ఇండియా మధ్య రీసెంట్గా ఒక ఒప్పందం జరిగింది. అందులో భాగంగా 2025 ఇయర్ ఎండింగ్ నుండి 100 కార్గో బార్జీలు మరియు పుషర్ టగ్స్ నిర్వహణ కోసం ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది కుదిరిందంట. బహుళ రవాణా మార్గాల్లో కార్గో చలనం అనేది మెరుగుపరచడం, సో కార్గో ట్రాన్స్పోర్టేషన్ అనేది పెంచడం, ప్రభుత్వ భాగస్వామ్యాన్ని పెంచడము. ప్రతి సెక్టార్లో కూడా ఈరోజు ప్రభుత్వ పాత్రను పెంచుతున్నాం, ఎందుకంటే ప్రస్తుతం మనము ఎకానమిక్ గ్రోత్ రేట్ ప్రపంచ దేశాలన్నీ కూడా పరిగెడుతున్నాయి. ఓకేనా? ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ సంస్థల సహకారం, ప్రైవేట్ సంస్థలకి పనులు ఇస్తూ ప్రభుత్వం రెగ్యులేట్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ భారతదేశంలో ప్రస్తుతం ఇన్లాండ్ వాటర్వే ట్రాన్స్పోర్ట్కి సంబంధించి అమలవుతున్న ముఖ్య పథకాలు ఏంటంటే ఫస్ట్ జలమార్గ్ వికాస్ ప్రాజెక్ట్. ఇది ప్రపంచ బ్యాంక్ మద్దతుతో నేషనల్ వాటర్వే 1 సామర్థ్యాన్ని పెంపు చేయడం కోసం ఉద్దేశించారు. ఈ పథకాలు గుర్తుంచుకోండి. ఇక్కడ మనకి జల మార్గానికి సంబంధించి టాపిక్ డిస్కస్ చేసిన కాబట్టి లింక్ చేస్తున్నాను. అండ్ డ్రెడ్జింగ్, టర్మినల్ డెవలప్మెంట్, నావిగేషన్ ఎయిడ్స్ కోసం ఏర్పాట్లు ఈ పథకంలో భాగంగా. నెక్స్ట్ సాగర్మాల ప్రాజెక్ట్. సో భారతదేశం, ఇండియా కోస్టల్ స్టేట్స్ అంటాము. 9 రాష్ట్రాలు తీర ప్రాంత సరిహద్దును కలిగి ఉన్నాయి. ఆ 9 రాష్ట్రాలు ఏంటి? గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిషా, వెస్ట్ బెంగాల్. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పోర్ట్ ఆధారిత
అభివృద్ధి, జలమార్గాలు, రవాణా అనుసంధానంతో హిన్లాండ్ కనెక్టివిటీ మెరుగుదల కోసము. నెక్స్ట్ నేషనల్ వాటర్వేస్ యాక్ట్ 2016 అడగవచ్చు. నేషనల్ వాటర్వేస్ యాక్ట్ 2016 111 జలమార్గాలను జాతీయ జలమార్గాలుగా గుర్తిస్తూ అభివృద్ధికి నాంది పలకాలని. నెక్స్ట్ జల వికాస్ మార్గ్ సొసైటీ ప్రపంచ బ్యాంక్ సహాయంతో ప్రాజెక్టుల నిర్వహణకు ఏర్పాటైన సంస్థ. అండ్ జల్ వాహక్ స్కీమ్ 2024లో ప్రారంభమైంది, కొత్త స్కీమ్ ఇది. సో ఇన్లాండ్ వాటర్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఉపయోగించే కార్గో సర్వీసులకు అంతరాయ ఖర్చులో 35% రీఎంబర్స్మెంట్ అంట. నెక్స్ట్ గంగా విలాస్ క్రూయిజ్ రివర్ టూరిజం నేషనల్ వాటర్వే 1, నేషనల్ వాటర్వే 2. నేషనల్ వాటర్వే 1 అంటే గంగా నదికి సంబంధించి, 2 వచ్చేసి బ్రహ్మపుత్ర నదుల్లో టూరిజం ప్రయాణికులకు మరింత ప్రోత్సాహం ఇవ్వడం కోసము. ఇక నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఇటీవల జరుగుతున్న పరిశోధనలు ఐఐటీలకి సంబంధించి కానివ్వండి, ఐఐఎస్సికి సంబంధించిన పరిశోధనలు కానివ్వండి, వివిధ దేశాలు చేస్తున్న పరిశోధనలు కానివ్వండి, ఇన్నోవేషన్స్. బీయింగ్ అన్ ఆస్పిరెంట్, మనం ఆస్పిరెంట్స్ కాబట్టి ఏ పరిశోధన, ఏ శాస్త్రవేత్తలు లక్ష్యం ఏంటో చూస్తే సరిపోతుంది, అంతే తప్పితే దానిలో ప్రిన్సిపల్ ఏంటి, ప్రొసీజర్ ఏంటి, ఇవన్నీ అవసరం లేదు. ఓకేనా, డైరెక్ట్ సింగిల్ పాయింట్ వచ్చి గుర్తుంచుకోండి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంపార్టెంట్. ఇన్నోవేషన్స్ ఇటీవల కాలంలో, ఓకేనా, మొక్కల్లో ఆకృతిని మార్చుకునే ఒక ప్రోటీన్ పరిశోధన విషయంలో సిసిఎంబి శాస్త్రవేత్తలు, సిసిఎంబి అంటే హైడ్రోవిక్ కేంద్రంలో పనిచేస్తున్న సంస్థ, జాతీయ సంస్థ, వారు సాధించిన పురోగతి అనేది వార్తల్లోకి వచ్చింది. సో హైదరాబాద్లోని సిసిఎంబి ఫుల్ ఫామ్ ఏంటి, సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ. కొన్ని సంస్థలు జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్గా మనం చూడవచ్చు. సిసిఎంబిని విస్తరించండి అంటారు, ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది అంటారు. ఓకేనా, శాస్త్రవేత్తలు మొక్కలో ఒక ప్రత్యేక ప్రోటీన్ తన నిర్మాణాన్ని తాత్కాలికంగా టెంపరీగా మార్చుకొని బహుళ ఆర్ఎన్ఏ అణువులతో బంధం ఏర్పరిచే ఒక విధానాన్ని గుర్తించారు. డైరెక్ట్ ఈ లైన్ ఇస్తారు ఎగ్జామినేషన్లో, ఏ శాస్త్రవేత్తలు అంటారు, సిసిఎంబి శాస్త్రవేత్తలు, ఎన్ఎఫ్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఎస్, రీసెంట్గా ఈ పరిశోధన వివరాలు అనేవి అమెరికన్ కెమికల్ సొసైటీలో జర్నల్లో ప్రచురితమైనాయి. మీకు ఈరోజు న్యూస్ పేపర్స్లో కవర్ అయింది టాపిక్. తెలుగు పత్రికల విషయానికి వస్తే సాక్షి పేపర్లో కవర్ అయింది, చూడొచ్చు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అంటే ఒక సింగిల్ సబ్జెక్ట్ కాదు, మనము జనరల్ స్టడీస్లో భాగంగా చదివే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్, ఒక్కొక్క సబ్జెక్టు వారీగా చదివే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, ఎన్వైర్న్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇలా. సో హిస్టరీలో కూడా అప్డేట్స్ ఉంటాయి. రీసెంట్గా చాలా అప్డేట్స్ మనం చూస్తున్నాము. చారిత్రక ఆనవాళ్ళు ఇటీవల కాలంలో బయటపడుతున్న, అధ్యయనం చేస్తున్న వారు ఎవరు, దేనికి సంబంధించింది అలా. ఓకేనా, సో రీసెంట్గా తెలంగాణకు సంబంధించి జగదేవ్పూర్లో ప్రాచీన ఇనుప పరిశ్రమకు ఆధారాలు బయటపడ్డాయట. ప్రాచీన కాలంలో ఇనుప పరిశ్రమకు ఆధారాలు బయటపడ్డాయంట. రీసెంట్గా కొత్త తెలంగాణ చరిత్ర బృందం చేసిన పరిశోధన, జగదేవ్పూర్లో ప్రాచీన ఇనుప పరిశ్రమ, అందులో ఇనుప చిట్టెంరాళ్ళు బయటపడ్డాయి, చిట్టెంరాళ్ళు. నెక్స్ట్ మమ్మాయి దేవత ఆనవాళ్ళు బయటపడ్డాయి, వీరభద్రుడి విగ్రహం కూడా బయటపడిందంట. సో జగదేవ్పూర్ ఎక్కడ అని అడుగుతారు, సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్. సో కేసీఆర్కి సంబంధించి ప్రాముఖ్యత ఉన్న ప్రాంతము. ఓకేనా, కొలిమిగడ్డగా పిలువబడే ప్రదేశంలో ప్రాచీన ఇనుప పరిశ్రమకు ఆధారాలు బయటపడ్డాయి. ఎనఫ్ 17వ శతాబ్దానికి చెందినదిగా ఈ ఆనవాళ్ళను గుర్తించారు కొత్త తెలంగాణ చరిత్ర బృందం అధ్యయన శాస్త్రవేత్తలు. ఓకేనా, ఇక నెక్స్ట్ మనకి పూరి జగన్నాథుడు. ప్రతి సంవత్సరం కూడా పూరి జగన్నాథ్ రథయాత్ర చూస్తూ ఉంటాము. బాలభద్ర, సుభద్ర, పూరి జగన్నాథ్ 3 విగ్రహాలు ఊరేగింపు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా వెస్ట్ బెంగాల్లో ఒక టెంపుల్, కొత్త టెంపుల్ అనేది వార్తల్లోకి వచ్చింది. అందులో సేమ్ పూరి జగన్నాథుడు, పూరిలో ఉండే జగన్నాథుడు ఏదైతే ఉంటాడో సేమ్ అదే రూపంలో విగ్రహ ఆవిష్కరణ, ప్రాణప్రతిష్ఠ జరగడం, ఇవన్నీ కూడా కొంత వివాదానికి దారితీసినాయి. ఓకేనా, నబకలేబర ఉత్సవం అనేది ప్రతి ఏటా ఎక్కడ జరుగుతుంది అంటారు. నబకలేబర ఉత్సవం అనగానే పూరి జగన్నాథ్, సో పూరిలో జరుగుతుంది. సో రీసెంట్గా ఒక జగన్నాథుడు కొత్త రూపం ప్రక్రియపై వివాదం అనేది వెస్ట్ బెంగాల్లో వెలుగు చూసింది. తాజాగా వెస్ట్ బెంగాల్లోని దీఘాలో ప్రారంభమైన జగన్నాథ మందిరం జగన్నాథ ధామ్గా పిలువబడము, మరియు అలాగే పూరి నవకలేబర పరంపరలో వాడే పవిత్ర దారుని విగ్రహాల తయారీకి వాడారని ఆరోపణల నేపథ్యంలో వివాదం చెలరేగిందంట. ఓకేనా, గుర్తుంచుకోండి. సో పూరి జగన్నాథ్ కొన్ని శాంక్టిటీ ఉంటుంది, డివినిటీ ఉంటుంది. ఏ ప్రాంతంలో అయితే ఒక్కొక్క ప్రాంతంలో మనకు ప్రతిష్ట అనేది అక్కడ మాత్రమే అలా చూస్తాము, అలాంటివి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక నవకలేబర ఉత్సవం అనేది ప్రతి 12 లేదా 19 ఏళ్ళకు ఒకసారి జరిగే ఒక ప్రతిష్ఠక ఉత్సవం, గుర్తుంచుకోండి. 2015లో చివరిసారి జరిగింది.
నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈరోజు మే 8 కదా, సో ఈరోజు మీరు టీవీలో చూస్తుంటారు, రేపు పేపర్లో చూస్తారు. సో హైడ్రా లాస్ట్ ఇయర్ 2024లో మనం హైడ్రా అనే పేరును మొదటిసారి చూసాము. ముఖ్యంగా చెరువు ప్రాంతాలను లేదా సరస్సు ప్రాంతాలను కానివ్వండి, రివర్ ప్రాంతాలను కానివ్వండి ఆక్యుపై చేస్తూ లేదా ఎంక్రోచ్ చేస్తూ కబ్జాలు చేసి నిర్మించిన కట్టడాలను కూలుస్తూ ఉంది హైడ్రా. ఫుల్ ట్యాంక్ లెవెల్ అని, బఫర్ లెవెల్ అని ఇటువంటి పదాలు మనకు సుపరిచితం. రీసెంట్గా రెగ్యులర్గా చూస్తున్నాం. హైడ్రాకి సంబంధించి కొత్త లోగో కూడా ఇటీవల ఆవిష్కృతమైందని చెప్పేసి మీకు ఏప్రిల్ 28 రోజున కొత్త లోగో గురించి కూడా చెప్పాను. హైడ్రాకి ఆ సంస్థకి ప్రస్తుతం కమిషనర్గా రంగనాథ్ గారు ఉన్నారు. హైడ్రా పరిధిలో ఒక పోలీస్ స్టేషన్ అనేది, ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్ అనేది మొదటిసారి ఈరోజు వార్తల్లోకి వచ్చింది. హైడ్రా పోలీస్ స్టేషన్ అది ఎక్కడ అని అడుగుతారు. సో బుద్ధ భవన్లో ప్రారంభమైంది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. హైడ్రా ఫుల్ ఫామ్ ఏంటి అని అడుగుతారు. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రాకి చెందిన ప్రత్యేక పోలీస్ స్టేషను మే 8 ఈరోజు బుద్ధ భవన్ ఇక్కడ సికింద్రాబాద్లో ప్రారంభించడం జరిగింది. మొట్టమొదటి ఎక్కడ అంటారు, సింగిల్ లైన్లో చూడండి సరిపోతుంది. హైడ్రా ఏజెన్సీని తెలంగాణ ప్రభుత్వం 2024 జూలైలో ఏర్పాటు చేసింది. హైడ్రా ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోండి. ప్రత్యేక బాధ్యతలు హైడ్రాకి సంబంధించి ఏంటి, మనము భూముల ఆక్రమణ నివారణ జరుగుతుంది అండ్ ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసము, సర్వే భూములు, చెరువులు, సామూహిక స్థలాల రక్షణ కోసం హైడ్రా అనేది ఉద్దేశించబడింది. ఈ ప్రత్యేక పోలీస్ స్టేషన్ కింద ఈ అధికారాలను కల్పించారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఒక పథకం పునరుద్ధరణ అనేది వార్తలు మరొకసారి తిరిగి వార్తల్లోకి వచ్చింది. వాస్తవానికి 2016లో అప్పటి ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాస్తవంగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టీడీపీ గవర్నమెంట్ వచ్చింది. 2014 to 19 వరకు, 19 to 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము, తర్వాత మళ్ళీ 2024 నుండి ఇప్పుడు కూటమి ప్రభుత్వము. సో అప్పుడు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 2016లో ఎన్టీఆర్ బేబీ కిట్ అనే ఒక స్కీమ్ ఉండేది, పథకము. ముఖ్యంగా తల్లి పిల్లల కోసం ఉద్దేశించబడింది. ఓకేనా, గర్భిణీ ఉంటుంది కదా, సో ప్రసవం జరిగిన తర్వాత బిడ్డకు జన్మించిన తర్వాత ఆ బేబీ కిట్ ఏదైతే అందులో తల్లికి సంబంధించి అండ్ అప్పుడే జన్మించిన శిశువుకి సంబంధించిన ఉంటాయి ఐటమ్స్. సో దాన్ని ఆ స్కీమ్ని మరొకసారి పునరుద్ధరించడం జరిగింది. ఇందులో మొత్తం 11 ఐటమ్స్ ఉంటాయి. ఓకేనా, రీసెంట్గా పునరుద్ధరించారు బేబీ కిట్ పథకాన్ని పునరుద్ధరించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అండ్ ఇక్కడ ఇంకొకటి, దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో 3వ భాగంలో ప్రాథమిక హక్కుల గురించి చూస్తాం కదా. ఆర్టికల్ 12 నుండి 35 వరకు ఆ ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 15 క్లాస్ 3 అనేది ఒకటి ఉంటుంది. రక్షిత వివక్ష లేదా ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వాలైనా ఎవరైనా కూడా మహిళలకు, పిల్లలకు ప్రత్యేక పథకాలను, సౌకర్యాలను కల్పిస్తూ ఉంటాయి. మరి ఇది వివక్ష కాదా, సమానత్వ హక్కుకు వివక్ష కాదా అంటే కాదు, అది ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్. లింక్ చేసుకోండి. ఓకేనా, పిల్లల పథకాలు కానివ్వండి లేదా విమెన్కి సంబంధించిన స్కీమ్స్ అనగానే ఈ ఆర్టికల్ లింక్ చేసుకోవాలి మనం. 2025లో ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వము తిరిగి బేబీ కిట్ పథకాన్ని పునరుద్ధరించింది. వైసీపీ గవర్నమెంట్ ఆపేసింది ఆ పథకము, మరీ తీసుకొచ్చింది మరొకసారి. ఓకేనా, గుర్తుంచుకోండి. 11 ఆవశ్యక వస్తువులు ఉంటాయి బేబీ కిట్లో. నెక్స్ట్ టోగో అనే ఒక దేశం ఇటీవల వార్తల్లోకి వచ్చింది. టోగో ఎక్కడ ఉంది అంటారు, ఆఫ్రికా ఖండంలోని ఒక దేశము. లోమ్, క్యాపిటల్ ఈజ్ లోమ్. లేదా టోగోలో తొలి అధ్యక్షుడిగా జీన్ లూసియన్ టోవే. తొలి అధ్యక్షుడు అంటే టోగో చరిత్రలోనే తొలి కాదు, రీసెంట్గా అక్కడ కొన్ని రీఫార్మ్స్ జరిగినాయి. ఆ రీఫార్మ్స్ ఆధారంగా ఎన్నికైన తొలి అధ్యక్షుడిగా ఇటీవల జీన్ లూసియన్ టోవే. టోగో తొలి అధ్యక్షుడిగా అని చెప్పేసి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో చూడండి, సో టోగో క్యాపిటల్ వచ్చేసేసి లోమ్. 2025 రీసెంట్గా మే మంత్లో పశ్చిమ ఆఫ్రికా దేశమైన టోగో రిపబ్లిక్ అంటాము. పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో జీన్ లూసియన్ కవాసి లాన్యో సావి డి టోవే పేరు, అది ఆఫ్రికా పేరు అట్లే ఉంటే మనం ఏం చేయలేము. కొత్త పార్లమెంటరీ వ్యవస్థ కింద తొలి అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు. సో రీసెంట్గా పార్లమెంటరీ వ్యవస్థలో మార్పులు వచ్చినాయి. ఆ మార్పులు సంస్కరణ ఆధారంగా ఇతను. ఓకేనా, గతంలో సెమీ ప్రెసిడెన్షియల్ నుంచి ఇప్పుడు పార్లమెంటరీ వ్యవస్థకు మారింది టోగో దేశము. అలా పార్లమెంటరీ వ్యవస్థ జరిగిన ఎన్నికల్లో తను గెలుపొందడం జరిగింది, గుర్తుంచుకోండి. ఓకేనా, పదవీకాలం 4 సంవత్సరాలు. ఓకేనా, ఎనఫ్. నెక్స్ట్ సిబిఐ డైరెక్టర్. సో సిబిఐ తరచూ వార్తల్లోకి వస్తుంది. రీసెంట్గా సిబిఐకి సంబంధించి తదుపరి చీఫ్ ఎవరు ఉండాలి అని చెప్పేసి ఎంపిక కమిటీ సమావేశమైంది. ఆ ఎంపిక కమిటీలో ఎవరు ఉంటారు, రీసెంట్గా రాహుల్ గాంధీ గారు ఆ సమావేశానికి హాజరయ్యారు ఎంపిక కమిటీలో. సో ఇక్కడ
చూస్తే సో సిబిఐ డైరెక్టర్గా మరొకసారి ప్రవీణ్ సూద్ గారిని పొడిగించింది ప్రభుత్వం. మరొక ఏడాది పాటు రిలాక్సేషన్ ఇచ్చింది. పదవీకాలం మరొక సంవత్సరం పొడిగింపు సిబిఐ. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2025 మే 24 తర్వాత సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ గారి పదవీకాలాన్ని మరొక సంవత్సరం పాటు పొడిగించింది. ఎందుకంటే మే 24తో ప్రవీణ్ సూద్ ప్రస్తుతం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చీఫ్ ఎవరైతే ఉంటారో, డైరెక్టర్ ఎవరైతే ఉంటారో ప్రవీణ్ సూద్ గారి పదవీకాలం ముగుస్తుంది మే 24తో. మరొక 1 year ఎక్స్టెన్షన్. ఓకేనా, గుర్తుంచుకోండి. అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ సిఫార్సు ఆధారంగా తీసుకున్నారు. వాస్తవంగా సిబిఐ డైరెక్టర్ ఎంపికలో ఆ కమిటీ ఉంటుంది కదా, ఆ కమిటీలో ఎవరెవరు ఉంటారని అడుగుతారు, ఎగ్జామినేషన్లో అడగొచ్చు. సో ప్రైమ్ మినిస్టర్ యాజ్ ఎ చైర్మన్ అండ్ భారత ప్రధాన న్యాయమూర్తి ఉంటారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ లోక్సభలో ప్రతిపక్ష నేత గారు ఉంటారు. ఓకేనా, ప్రస్తుతం రాహుల్ గాంధీ గారు ఆ సమావేశంకి హాజరయ్యారు. సో గుర్తుంచుకోండి, మరొక సంవత్సరం ఎక్స్టెన్షన్తో సిబిఐ డైరెక్టర్గా ప్రస్తుతం ఉన్న ప్రవీణ్ సూద్ గారే నెక్స్ట్ 1 year వరకు, నెక్స్ట్ అంటే 2026 మే వరకు. ఎస్, ఇక క్రీడలకు సంబంధించి సో రోహిత్ శర్మ ప్రస్తుతం టీమిండియా కెప్టెన్. లాస్ట్ 2020 వరల్డ్ కప్లో భారత్ విజయం సాధించిన తర్వాత తను T20కి వీడుకోలు పలికాడు 2024 ఇయర్లో, తనతో పాటు కోహ్లీ కూడా. అండ్ ప్రస్తుతం ఐపీఎల్లో కొనసాగుతున్నారు. నెక్స్ట్ వాస్తవానికి లాస్ట్ ఆస్ట్రేలియాలో కానివ్వండి టెస్టుల్లో తను చాలా విఫలమయ్యాడు రోహిత్ శర్మ. అప్పుడే లాస్ట్ టెస్ట్కి తను పక్కన ఉన్నాడు. సో బెంచ్కే పరిమితమయ్యాడు స్వచ్ఛందంగా. సో ఇక టెస్ట్ కెరీర్ పైన కాకుండా టెస్ట్ క్రికెట్కి వీడుకోలు పలికి కేవలం వన్డేలపైనే తన దృష్టి కేంద్రీకరిస్తాను, వన్డేలో కొనసాగుతానని చెప్పేసి టెస్ట్ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటిస్తూ రోహిత్ శర్మ వార్తల్లోకి వచ్చాడు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అంటే రానున్న వరల్డ్ కప్ 2027లో ఐసీసీ వన్డే వరల్డ్ కప్ జరుగుతుంది కదా, వన్డే వరల్డ్ కప్లో తను ఆడబోతున్నాడు అన్నట్టు. వన్డే కెప్టెన్గా కొనసాగుతాడు. ఓకేనా, స్టార్ బ్యాట్స్మన్ రోహిత్ శర్మ తన టెస్ట్ క్రికెట్కు వీడుకోలు పలికాడు. ఓకేనా, ఇవన్నీ ఎన్ని సెంచరీలు ఇవన్నీ అడగరు ఎగ్జామినేషన్లో, జస్ట్ గుర్తుంచుకోండి. ఎప్పుడు టెస్ట్లో అరంగేట్రం అంటే 2013లో. ఎస్, సరిపోతుంది. అండ్ ఇక మరి రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించాడు కాబట్టి టెస్టుల్లో క్యాప్టెన్ తనకు లేడు కదా, ఇక కొత్త క్యాప్టెన్ ఎవరు ఉంటారని చెప్పేసి చర్చ జరుగుతుంది. సో ఇక 3 ఫార్మాట్లో 3 కెప్టెన్లు మనం చూడబోతున్నాం, T20కి, టెస్ట్కి, వన్డేకి ఎలాగో తనే కంటిన్యూ అవుతున్నారు. నెక్స్ట్ క్రీడలకు సంబంధించి ఒక వ్యక్తి మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. తెలంగాణకు సంబంధించి హైదరాబాద్కి ప్రత్యేకమైన వ్యక్తి డిఎంకే అఫ్జల్ కన్నుమూత. తను ఏ రంగంలో గుర్తింపు పొందారంటే క్రీడా రంగము, ఫుట్బాల్ క్రీడకి సంబంధించి భారత ఫుట్బాల్కు నష్టం జరిగింది. తను మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు అఫ్జల్. ఓకేనా, సో భారత వెటరన్ ఫుట్బాల్ క్రీడాకారుడు డిఎంకే అఫ్జల్ గారు 7th May 2025 హైదరాబాద్లో కన్ను మూశారు. ఓకేనా, సో తెలంగాణకు చెందిన ఫుట్బాల్ ఆటగాడు. 1980sలో జాతీయ స్థాయి ఫుట్బాల్ పోటీల్లో పాల్గొని పలు క్లబ్లకి కూడా తను ప్రాతినిధ్యం వహించాడు. ఓకేనా, గుర్తుంచుకోండి. ఇక ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరి నుండి సమాధానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 2025 ఏప్రిల్ 18న వరల్డ్ హెరిటేజ్ డే రోజున ప్రకటించిన యునెస్కో వరల్డ్ మెమరీ ఆఫ్ రిజిస్టర్లో భారతదేశం నుండి చోటు పొందినవి ఏంటి, ఎన్ని, ఏవి? వీటి చేరికతో ఈ జాబితాలో భారతదేశం నుండి ఇప్పటి వరకు చోటు పొందినవి మొత్తం ఎన్ని? వీలైతే అవేంటో కూడా కామెంట్ బాక్స్లో మీకు ఎన్ని తెలిస్తే అన్ని రాయండి. కానీ ప్రతి ఒక్కరి నుండి సమాధానం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పైనా పర్లేదు, సగమే సమాధానం తెలిసినా పర్లేదు, ఇవ్వండి. ఏది తెలియకపోతే వీడియో పట్ల మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి, నేను ఇన్పుట్స్గా తీసుకుంటాను. ఓకేనా, అండ్ ఎట్ ద సేమ్ టైం రానున్న పోటీ పరీక్షను దృష్టిలో ఉంచుకొని ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా పలానా అంశాల నుండి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయని వేటినైతే నేను ఎక్స్పెక్ట్ చేస్తానో వాటిని ఇక్కడ ప్రశ్న రూపంలో పోస్ట్ చేస్తున్నాను. ఓకేనా, మీకు ఒక ప్రాక్టీస్ అయిపోతుంది. ఇక ఈరోజు టాపిక్స్ని మనం అబ్జర్వ్ చేస్తే సో నికరాగ్వా యునెస్కో నుండి వైదొలుగుతూ వార్తల్లోకి వచ్చింది. అండ్ భారత్లో తొలిసారిగా ఏఐ బేస్డ్ డేటా సెంటర్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో, భారత్లో తొలిసారి ట్రాన్స్ మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీ అమరావతిలో. నెక్స్ట్ ఎక్సర్సైజ్ డిజర్ట్ ఫ్లాగ్ 10th ఎడిషన్ ఈరోజు ముగిసింది యూఏఈలో. అండ్ హెచ్ఏడిఆర్ ఎక్సర్సైజ్ మాల్దీవ్స్లో జరుగుతుంది, ఇండియా మాల్దీవ్స్ రిలేషన్స్లో భాగంగా. అండ్ ఐఎండిఎక్స్ ఏషియా ఇండియా సింగపూర్కి సంబంధించిన ఎగ్జిబిషన్. అండ్ ఇన్కాయిస్ అండమాన్లో ప్రత్యేక ఒక ప్రాజెక్ట్ సబ్మెరైన్ కేబుల్ ప్రాజెక్ట్ ప్రారంభించింది. అండ్ ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిధిలో 2 పురాతన ఆయుర్వేద గ్రంథాలను పునరుద్ధరించడం జరిగింది. ఏ సంస్థ పరిధిలో, ఏ వ్యక్తి పరిధిలో? అండ్ ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియాకి మరియు రీనన్ లాజిస్టిక్స్ మధ్య కుదిరిన ఒప్పందము.
నెక్స్ట్ మొక్కల్లో ఆకృతిని మార్చుకునే ప్రోటీన్పై పరిశోధన చేస్తూ సిసిఎంబి శాస్త్రవేత్తలు వార్తల్లోకి వచ్చారు. అండ్ తెలంగాణలో చారిత్రక కాలం నాటి ఆనవాళ్ళు బయటపడ్డాయి, 17వ శతాబ్దం నాటివి. అండ్ నబకలేబర పరంపర అని చెప్పేసి ఒక వివాదం అనేది వార్తల్లోకి వచ్చింది వెస్ట్ బెంగాల్కి సంబంధించి. హైడ్రా పోలీస్ స్టేషన్ ఈరోజు ప్రారంభమైంది బుద్ధ భవన్లో. నెక్స్ట్ ఎన్టీఆర్ బేబీ కిట్ పునరుద్ధరణ జరిగింది 2016లో ప్రారంభం, మళ్ళీ ఇప్పుడు పునరుద్ధరణ. అండ్ టోగోలో తొలి అధ్యక్షుడిగా జీన్ లూసియన్ టోవే గారు ఎన్నికవడం జరిగింది. అండ్ సిబిఐ డైరెక్టర్గా ప్రస్తుతం ఉన్న ప్రవీణ్ సూద్ గారే మరొక 1 year కూడా ఎక్స్టెన్షన్. అండ్ టెస్ట్ మ్యాచ్లకు రిటైర్మెంట్ ప్రకటిస్తూ రోహిత్ శర్మ. నెక్స్ట్ ఫుట్బాల్ దిగ్గజం హైదరాబాదీ క్రీడాకారుడు డిఎంకే అఫ్జల్ మే 7th రోజున కన్నుమూస్తూ వార్తల్లోకి వచ్చారు. అండ్ ఈరోజు ప్రశ్న 2025 ఏప్రిల్ 18న ప్రకటించిన యునెస్కో వరల్డ్ మెమరీ ఆఫ్ రిజిస్టర్లో భారతదేశం నుండి చోటు పొందినవి ఏవి? ఈ చేరికతో ఈ జాబితాలో భారతదేశం నుండి ఇప్పటివరకు చోటు పొందినవి మొత్తం ఎన్ని? వాటి గురించి తెలిస్తే పోస్ట్ చేయండి. సో మీ సపోర్ట్ ఎంకరేజ్మెంట్ని ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి, ఓకేనా? మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి, ఓకేనా? మళ్ళీ రేపటి క్లాస్లో కలుద్దాం. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నా నో నీడ్ టు వరీ, నేను మళ్ళీ రేపటి క్లాస్లో అడిషన్ అయినా చేస్తాను. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.